వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తంగంగినే మందులకి. ఈరోజు మనము దేగు అక్వేరియంకి వచ్చేసాము. కొంచెం లెంగ్తీ వీడియో అండి. లోపల ఎలా ఉందో ఒక లుక్ వేసేద్దాం రండి. ఇక్కడ రకరకాల ఫిష్లు, ఆక్టోపస్లు చాలా అంటే చాలా ఉన్నాయి. కలర్ఫుల్ ఫిషెస్, చాలా పెద్ద పెద్ద ఫిష్లు అండ్ ఇక్కడ బర్డ్స్, యానిమల్స్ చాలా ఉన్నాయి ఈ మాల్లో. ఇది ఒక పెద్ద అక్వేరియం అన్నమాట. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఈ అక్వేరియాన్ని. ఇది చూడండి, ఇదైతే పెద్ద ఈల్ అన్నమాట. ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది. ఈ రౌండ్గా ఉన్న మిర్రర్లోకి వెళ్తే మనకు సీలో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అంటే చాలా దగ్గర నుంచి మనము ఫిషెస్ని చూడొచ్చు. ఇవైతే ఒక షార్క్ ఎగ్స్ అన్నమాట. చూడండి, షార్క్ బేబీ కూడా కిందనే ఉంది. ఇది షార్క్ స్కెలిటన్ అన్నమాట. ఇక్కడ లోపలికి వచ్చేస్తే ఇక్కడ చూడండి, మనకు ఒక స్పెసిమెన్లో పెట్టినట్టుగా ఇక్కడ ఫిషెస్ని, చాలా రకరకాల ఫిషెస్ని పెట్టేస్తున్నారు. కలర్ఫుల్ ఫిషెస్ అండ్ లైట్స్ కూడా వస్తున్నాయి. చాలా అంటే చాలా బాగుంది ఇది. కూడా వన్ టైప్ ఆఫ్ ఫిషెస్ అన్నమాట. లైక్ స్నేక్స్ లాగా కనిపిస్తున్నాయి మనకు. ఇక్కడ నుంచి అయితే 3D లైట్స్తో ఫిషెస్ డ్రాయింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇవైతే పెద్ద ఈల్ చేపలు. ఇవి చూడండి, చిన్న చిన్న ఐరన్ డ్రమ్స్లో లాంటి వాటిలో పెట్టేసి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత దగ్గరగా. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్తే ఇక్కడ చూడండి, ఎదురుగా సైకిల్ ఆఫ్ ఈకోసిస్టమ్ అన్నమాట. చాలా బాగా క్రియేట్ చేశారు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్న ఇంత పెద్ద అక్వేరియంస్ని. ఒక పెద్ద మాల్లో ఇంత పెద్ద అక్వేరియం అనేది మీరు ఎప్పుడైనా చూసి ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. ఫిషెస్ అన్నమాట. చాలా అంటే చాలా టైప్స్ ఉన్నాయి. టైప్ నేమ్స్ అన్నీ తెలియదు.
వీటికి చూడండి మౌత్ అయితే చాలా పొడవుగా ఉంది, ఫిషెస్ కూడా పొడవుగా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనము ఇంకా లోపలికి వెళ్తే మనకి ఇక్కడ రకరకాల యానిమల్స్ అనేటివి కనిపిస్తాయి. ఇవంతా ఫ్రాగ్ యొక్క లైఫ్ సైకిల్, చిన్న చిన్న బగ్స్ యొక్క లైఫ్ సైకిల్స్ అవన్నీ ఇక్కడ స్పెసిమెన్స్ లాగా పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి టార్టాయిసెస్ అసలు ఎంత పెద్దగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. ఇక్కడైతే కిడ్స్కి డ్రాయింగ్ చేసుకోవడానికి డ్రాయింగ్ ఏరియా కూడా ఉంది. అండ్ ఈ సమ్మర్లో బయట తిరగకుండా కిడ్స్ అనే వాళ్ళు లోపల ఇండోర్లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి అక్వేరియంస్కి అట్లా తీసుకెళ్తే నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడైతే ఫిషెస్ యొక్క బేబీస్ని ఒక సపరేట్ బాక్స్లో పెట్టారు. ఇక్కడైతే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ టార్టాయిస్ అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో నెక్ అయితే. ఇక్కడ ఉన్న ఈ టార్టాయిస్కి అయితే ఫేస్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. ఇక్కడ చూడండి ఇంకో టార్టాయిస్ క్యూట్గా ఉంది కదా. ఇదైతే టార్టాయిస్ స్కెలిటన్ అన్నమాట. ఇక్కడ నేను చూపించే ఫిష్లు అయితే వీటికి ఐస్ లేవన్నమాట. సో అక్కడ రాసింది ఐస్ లేని ఫిషెస్ అని రాసున్నారు కొరియన్ లాంగ్వేజ్లో. ఇది కూడా ఒక వెరైటీ ఆఫ్ ఫిషెస్. ఇవైతే యుఎస్లో ఫేమస్ అన్నమాట ఈ ఫిషెస్. ఇయర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇవైతే వాటర్లోనూ మరియు అవుట్ సైడ్ కూడా ఉండే ఫిషెస్. ఇక్కడ మళ్ళీ కిడ్స్కి ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది ఒకటి ఆడుకోవడానికి. ఇక్కడైతే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ యానిమల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి ర్యాబిట్, ఇక్కడైతే చూడండి చిన్న చిన్న హ్యామ్స్టర్స్ ఉన్నాయి. వీటిని సేమ్ మౌస్ లాగా ఉంటాయి, తోకలు అనేటివి ఉండవు. చాలా క్యూట్గా ఉంటాయి కదా. ఇక్కడ కొరియాలో అయితే వీటిని పెంచుకుంటారు. సో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ హ్యామ్స్టర్స్ ఉన్నాయి ఇక్కడ చాలా. ఇవి చూడండి డాక్టర్ ఫిషెస్ అని పెట్టారు ఇక్కడ. మన డెడ్ స్కిన్ అంతా తీసేస్తాయి అవి. ఇదైతే హ్యామ్స్టర్ లాగా ఉండే స్క్విర్రెల్ అన్నమాట. ఇవి చూడండి ర్యాకూన్స్ అంటారు. ఇవి చాలా ఇయర్స్ నాటి టార్టాయిస్. ఇవి చూడండి టచ్ చేయొచ్చు. ఫస్ట్ ఇవైతే స్లీపింగ్ మూడ్లో ఉన్నాయి, సో టచ్ చేయగలిగాము. ఇవి ఉడుములు అంటారు కదా, ఉడుములు అన్నమాట. ఇది తోక ఉండే హ్యామ్స్టర్. అండ్ ఇక్కడైతే మియర్ క్యాట్స్ అంటారు వీటిని. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో.
అండ్ ఇక్కడికి వస్తే కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడికి మనం ఫీడ్ చేయొచ్చు అనమాట. ఫుడ్ కొనుక్కొని మనం ఇక్కడ ఫీడ్ చేయొచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. కిడ్స్ అయితే బాగా ఆడుకుంటున్నారు వీటితో. ఇక్కడికి వస్తే ఇక్కడ చూడండి, ఇది తొండలాగా ఉంది. ఇక్కడ ఉండేటివి ఫ్రాగ్స్ అన్నమాట. కొంచెం బెలూన్ లాగా ఉబ్బున్నాయి. ఇది వైట్ కలర్ పైథాన్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి పెంగ్విన్ ఎగ్స్, అవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్ పెట్టున్నారు. ఇక్కడ చూడండి పెంగ్విన్స్ వాటర్లో ఎలా ఆడుకుంటున్నాయో. ఇవి కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి. ఇక్కడ నుంచి పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి చాలా ప్యారెట్స్ ఉన్నాయి. చాలా స్మాల్ ప్యారెట్స్ ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. వీటికి కూడా మనం ఫీడ్ చేయొచ్చు. వాళ్ళ ఫుడ్ ఏదో ఇస్తే మన చేతుల్లోకి వచ్చి కూర్చోన్నాయి. మా డాటర్ బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇవి చూడండి ఫీడ్ చేసుకుంటున్నాయి ఫుడ్ని. అండ్ ఇక్కడైతే పెద్ద ఆక్టోపస్ ఉందండి. దగ్గర మన అంత హైట్ ఉంటుంది. చాలా పెద్దగా ఉంది. వీళ్ళు కొరియన్స్ అయితే ఇక్కడ చాలా బాగుంది, ఇది తినడానికి చాలా బాగా టేస్టీగా ఉంటుందని ఫీల్ అవుతున్నారు. పక్కన వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నారు. చాలా అంటే చాలా పెద్దగా ఉందండి. చూడండి తను నిలబడితే తనంత హైట్ ఉంది ఆల్మోస్ట్. టెంటికల్స్ చూడండి చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు ఒక రిలాక్సింగ్ ప్లేస్ కూడా ఉంది. ఇక్కడ కూర్చొని మనం రిలాక్స్ అవుతూ పైన ఫిషెస్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఇదేదో క్రాబ్ లాగా ఉంది కానీ వెరైటీగా ఉంది. పైన క్యాప్ వేసుకున్న క్రాబ్ లాగా ఉంది. మీరు ఎవరైనా ఫైండింగ్ నీమో మూవీ చూస్తుంటే ఇక్కడ చూడండి, ఇదేనండి ఫైండింగ్ నీమో. నీమో లాగా ఉంది, సేమ్ నీమో అని రాస్తున్నారు. చాలా బాగుంది. ఇది ఇంకో డిఫరెంట్ ఫిష్ అన్నమాట. ఇది డాగ్ ఫేస్ ఫిష్ అంట. దీని ఫేస్ డాగ్ లాగా ఉందనేసి. ఇదైతే సీ హార్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు మెర్మైడ్ షో ఉంటుంది. డిఫరెంట్ టైమింగ్స్ ఇచ్చున్నారు. సో ఆ టైమింగ్స్ని బట్టి ఇక్కడ షో జరుగుతుంది. నిజంగా అయితే ఇక్కడ కిడ్స్ చాలా ఎంజాయ్ చేశారండి. నిజంగా అయితే చాలా బాగుంది. ఒక 5 minutes అయితే మీకు మెర్మైడ్ షోని నేను కూడా ఇక్కడ చూపిస్తాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి.
ఇక్కడ మన మెర్మైడ్స్ వచ్చేసాయి చూడండి. 2 మెర్మైడ్స్ ఉన్నాయి. లైక్ ఒక 15 మినిట్స్ ఒక షో లాగా జరుగుతుంది ఇక్కడ. కిడ్స్కి అయితే చాలా ఎంజాయ్మెంట్ అన్నమాట. చూడు ఈ అక్వేరియంలో ఫైనల్ ఈ మెర్మైడ్ షో అనేది ఫైనల్ అన్నమాట. ఈ మెర్మైడ్ షో తర్వాత మనము ఒక రోప్ ద్వారా పైకి వెళ్ళి ఈ ఫిషెస్ అన్నిటినీ మనం ఈ రోప్లో నుంచి కిందకి చూడొచ్చు. ఎంత హార్డే తేమా
షో అయిపోయిందండి. ఇక్కడ నుంచి మనం ఈ రోప్ ద్వారా ఇక్కడ ఫిషెస్ని కింద చూడడానికి వచ్చాము. కొంచెం స్కేరీగా ఉంది రోప్ అయితే, ఇలా ఇలా ఊగుతుంది. ఇక్కడ నుంచి అయితే వాటర్లో ఉండే టాటాయిస్ని చూసేసాము లాస్ట్కి. ఫైనల్ మా అక్వేరియం టూర్ అయితే అయిపోయిందండి. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.